నమస్తే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూడ వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు. సో వజ్రేష్ యాదవ్ గారు ప్రధానంగా మేడ్చల్ సంబంధించినటువంటి మల్లారెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఉన్నారు. ఈరోజు పత్రికలు కూడా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఏదైతే ఫ్రంట్ పేజీలో వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ రింగులో గవర్నమెంట్ నోటిఫైడ్ చేసి ఆ రైతులకు డబ్బులు కూడా అలాట్మెంట్ చేసింది. డబ్బులు అలాట్మెంట్ చేసి కలెక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ఔటర్ రింగ్ రోడ్ భూమిలో ఏదైతే ఉందో 14,000 గజాలు, 14,000 గజాలను ఈ మధ్యలో అక్కడ కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి తనయుడు, ఇక్కడ మాయల మల్లయ్య ఆయన అనుచరులు కలిపి 14,000 గజాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి గవర్నమెంటు నోటిఫైడ్ చేసి ఆ రింగులో ఉన్నటువంటి రింగ్ వేయకుండా ఆ రింగును ఆపి, గత గవర్నమెంటు రింగు చుట్టూ రింగ్ వేసింది 3 వైపులా, ఆ ఒక్క రింగును ఆపింది. ఆ రింగును కూడా రింగు తయారు చేస్తే ఈ భూమి అంతా పోతుంది అన్న ఉద్దేశంతో ఆ రింగును తయారు చేయకుండా ఆ రింగు లోపల ఉండేటువంటి 14,000 గజాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, అక్కడ చేసినటువంటి అధికారి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినో ఆయనను, అదేవిధంగా చేపించుకున్న వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్ష వేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీని కలుస్తూ ఉన్నాం. గతంలో అంటే వేరే ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇవాళ అధికార పార్టీ మీది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీ నాయకుల మీద నమ్మకం ఉన్నది, దీని మీద ఎటువంటి యాక్షన్ ఉండబోతున్నది? అందుకనే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీతో కలెక్టర్తో మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్తున్నాం. ఆ ల్యాండ్ను కూడా రింగును తయారు చేయమంటున్నాం. రింగు ఆల్రెడీ స్టార్ట్ చేయమని చెప్తా ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పును మనం చేయొద్దు. గత ప్రభుత్వం అంతా కూడా దాన్ని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేసింది. మనం ఏమంటున్నాము, ఆ రింగు ఏదైతే ఉందో రింగు లోపల ఉన్నటువంటి 3 వైపుల రింగును తయారు చేసి ఒకవైపు రింగు ఆపినాము. ఎందుకు ఆపిరని మేము అడుగుతా ఉన్నాం హెచ్ఎండిఏను. అదే విషయం హెచ్ఎండిఏని ఈరోజు మాట్లాడి అధికారులతోనే యాక్షన్ తీసుకొని ఆ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి భూమిని మార్కు చేసి ప్రభుత్వం ద్వారా మార్కు చేయించి హెచ్ఎండిఏ ఆఫీసర్లకు చెప్తా ఉంటున్నాం. ఇప్పుడు పోతున్న వాడికి కాంప్లైంట్ ఇవ్వడానికి పత్రికలో ఇంత పెద్దగా వచ్చిందంటే మరి ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఈ ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ అది. అటువంటి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేస్తున్నారంటే ఏంటిది అనేది దానికోసమే ఈరోజు మేము యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కలెక్టర్ని కూడా కోరుతాం. ఖచ్చితంగా దాన్ని మార్క్ చేపిస్తాం. ఆ ఎవరైతే చేసిన అధికారం ఎవరైతే ఉన్నారో ఆయన మీద యాక్షన్ తీసుకోమంటాం. చేసుకున్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తాం. నిజంగా మల్లారెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండా, లేకపోతే కేవలం మీరు అధికార పార్టీ కాబట్టి కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో కోణంలో భాగంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రతి అంగు వచ్చింది. ఈ స్థానికంగా ఉండేటటువంటి మంత్రి మల్లారెడ్డి గారు, ఆయన నియోజకవర్గంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయనదే కదా. ఇప్పుడు అధికారంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు, మరి ఆయననే చూసుకోవాల్సిన బాధ్యత కదా. 30 రోజులు కాకముందు 30 ఎలక్షన్లు దాటినాక రిజిస్ట్రేషన్లు అయ్యి ఎలక్షన్ల తర్వాత కనుక ఏమన్నా కార్యక్రమం అయితే ఏమన్నా అంటే యాక్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మా ప్రభుత్వం బాధ్యత వస్తుంది. మల్లారెడ్డి గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ భూ కబ్జాలన్నీ జరిగినాయి అంటారు. అయితే అవును, మల్లారెడ్డి భూ కబ్జాలు ఆయన మంత్రిగా ఉండి ఆయన నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్లో చేస్తున్న వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో రిజిస్ట్రేషన్ చేస్తే బాధ్యులు ఎవరు? 2 సంవత్సరాల కింద అది రిజిస్ట్రేషన్ అయింది. ఎట్లా అయింది రిజిస్ట్రేషను? ఆ భాగవతాన్ని ఒక పత్రికా పేపర్లు బయట పెట్టినాయి. ప్రతి సమస్యను మేము చూసుకోలేము కదా. పత్రిక బయట పెడితే పత్రికలో చూసి మేము స్పందించి ఈరోజు మా అధికారులను చెప్తా ఉన్నాం, దాన్ని యాక్షన్ తీసుకోమని కోరుతా ఉన్నాం. కానీ 2 ఏళ్ల కిందట కబ్జా అయిందంటున్నారు. మరి ఎందుకు ఇన్నేళ్ల పాటు మీరు ఆగిరు? ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తారు? 2 సంవత్సరాల కన్నా ముందు డాక్యుమెంట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది? రిజిస్ట్రేషన్ చేసిన అధికారి ఎవడు? అప్పుడు ప్రభుత్వంలో ఎవడున్నారు? వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఈరోజు వెలుగులోకి వచ్చింది కనుక ఈరోజు మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. కొంతమంది వెనుకబడిన తరగతి వాళ్ళ భూములు కబ్జా చేసినట్టు కూడా వాళ్ళ మీద ఆయన మల్లారెడ్డి మీద కేసు ఫైల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవంతా తూచ్ అనేది మల్లారెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎట్లా చూస్తారు? నేను రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా ఇదే గాంధీ భవన్లో. ఆయన ఏదైతే
ఎలక్షన్లు అప్పుడవిటి ఇచ్చిండో దాని మీద ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఆయనకు 7 ప్రాపర్టీలు ఉన్నాయి కమర్షియల్ బిట్లు. దాంట్లో మొత్తం కూడా రేపు పెట్టి చెప్తా. కబ్జాలు పెట్టేటోడే కబ్జాలు పెడతాడు, దొంగతనం చేస్తాడు. దొంగతనం లేకపోతే నీకు ఎందుకు భయము? ఎందుకు ఆ దొంగను మళ్ళీ ఎందుకు గెలిపించుకున్నారు మేడ్చల్ ప్రజలు అంటే ఏం చెప్తారు మీరు? మేడ్చల్ ప్రజలు గెలిపించలే, మేడ్చల్లో ఉన్నటువంటి ఆయన ఇన్స్టిట్యూట్లలో పనిచేసేటువంటి దరిద్రులు గెలిపించారు. ఆయన 10,000 మందిని పెట్టి దొంగలను పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి గెలిచిండు తప్ప నీతి నిజాయితీగా గెలిచి సక్తా లేదు. చెప్పిన సవాల్ చెప్పినాం మనం ఆ రోజు కూడా. ఏమని చెప్పినాం? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కనుక ఒక మల్లారెడ్డి కొడుకు అయితే నువ్వు చెప్తా ఉంటావు, నా తాత మల్లారెడ్డి, నా అయ్య మల్లారెడ్డి, నా మనమడు మల్లారెడ్డి, నేను మల్లారెడ్డి. నువ్వు మల్లారెడ్డికి పుట్టిన కొడుకు అయితే ఇద్దరం ఆడ కూర్చుందాం, ప్రజలే ఓటేస్తారు, ఎవరికి గెలిపిస్తారో చెప్పని చెప్పిన. కోట్లాది రూపాయలతో 50 కేసులు బుక్ చేయించిన. దొంగలెకట 250 కోట్లు ఖర్చు పెట్టి విపరీతంగా 10,000 మందిని నీ కాలేజీ స్టాఫ్ను దించి నీ కోడలను 3 నెలలు ఒక హోటల్లో ఉంచి గెలిచినావు తప్ప నువ్వు మాత్రం నీతి నిజాయితీగా గెలలేదని చెప్పి నేను సవాల్ విసురుతాను. ఇదే మల్లారెడ్డి గెలవక ముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని అరే తురే అన్నాడు. ఇలానేమో రేవంత్ రెడ్డి నువ్వు ఇద్దరం దోస్తులం, మేము ఇద్దరం కలిసి మాట్లాడుకోమంటూ అంటూ ఉన్నాడు. చాలా చేంజ్గా అనిపిస్తుంది మల్లారెడ్డిలో. మీకేమనిపిస్తుంది? నేను అందుకనే ఏం చెప్తున్నా, మల్లారెడ్డి ఆయన మనిషిగాడు, మనిషి రూపంలో ఉన్న ఒక మానవ మృగం. నేను ఎల్లుండి చెప్తా, రేపు చెప్తా అని చెప్తున్నా ప్రెస్ మీట్ పెట్టి. ఆయన అప్పుడే వీటిలో ఏమేమి తందాలు ఉన్నాయో ఇవాళనే ఫైల్ అవుతుంది, ఇప్పుడు నంబర్ అవుతుంది. ఆ నంబర్ అయినాక రేపు చెప్తా ఆయన సంగతి. ఎక్కడ ఏం చేసిండు అనేది మొత్తం 350 పేజీలతోని ఇవాళ ఎలక్షన్ కేసు వేసినాం. ఆ కేసు నంబర్ అవుతుంది, నంబర్ అయినాక చెప్తా. వజ్రేష్ యాదవ్ గారు నిజంగా మల్లారెడ్డి ఒక్కడే చేసిండు, ఆయన వెనకాల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ అండలు చూసుకొని చేసిందంటే ఏం చెప్తారు? కేసీఆర్, కేటీఆర్ అండ ఉంటేనే మల్లారెడ్డి కుటుంబం అట్లా చెలరేగుతూ ఉంది. మల్లారెడ్డి అనేటోడు ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక మానవ మృగం, అది మనిషి కాదు. ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు పెట్టినటువంటి ఎన్ని దగ్గరే సరే నెంబర్ కబ్జా పెట్టిండ్రో. కుటుంబం మొత్తము కొడుకులు, కోడళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు మొత్తం ఏమేమి చేసిన కార్యక్రమం వాడు ఉన్నది. అది వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వం వచ్చింది, ఏ చెరువులో ఏం కట్టినావు, ఏ భూమిలో ఏం కట్టినావు, ఏ భూమి దోసినావు, ఏ పేదవాడి దగ్గర గుంజుకున్నావు, అన్నీ ఉన్నాయి. ఏ స్కూల్లో ఎంత ఫీజు వస్తున్నావు కూడా ఉన్నది. అవన్నీ వస్తున్నాయి, నీవు జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నాను. మీ ప్రభుత్వం నెల రోజులు అయింది, నెల రోజుల పాటు ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏమనిపిస్తూ ఉంది? ఈ గడిచిన 30 రోజులు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మేము అధికారం వచ్చి 30 రోజులు అయింది. 30 రోజులలో 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టినాం. 6 గ్యారంటీలలో 2 నెరవేర్చినాం. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. అవి నెరవేర్చడానికి, అవి చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల తర్వాతనే ఇలాంటి మూర్ఖులను, ఇటువంటి దుర్మార్గులను ఏం ఆలోచన చేయాలనో చేస్తాం. ఇప్పుడు రైతు బంధు అనగానే మల్లారెడ్డి గుర్తుకొస్తాడు. 300 ఎకరాల భూమి కూడా గతంలో ఆయనకు రైతు బంధు పడ్డది. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక మల్లారెడ్డి లాంటి భూస్వాములకు కాదు, నిజమైన నిరుపేద రైతులకు రైతు బంధు ఇస్తామంటున్నారు. సాధ్యమవుతుందా ఇది? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు కాదు? ఖచ్చితంగా 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, తెలుస్తుంది కదా. ఇంతకుముందు గుట్టలకు, రాళ్లకు, చెరువులకు రైతు బంధు తీసుకున్నారు. అది వద్దని చెప్తా ఉన్నాం మేము. ఎవరైతే పేద రైతు దున్నుతున్నాడో, వ్యవసాయం చేస్తున్నాడో, పంట పండిస్తున్నాడో ఆ రైతుకి ఇస్తామని చెప్తున్నాము. అదేమో తప్ప? ఏ రాళ్లకు, గుట్టలకు, చెరువులకు అన్నిటికీ ఇవ్వాలా? వాళ్ళ దొంగలకట 600 ఎకరాలకు ఒకడు, 700 ఎకరాలకు ఒకడు, 1000 ఎకరాలకు ఒకటి తీసుకోవడానికి వాళ్ళు చేసుకున్నారు. 1000 ఎకరాలకు అవసరమా? ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడో, ఎవరైతే రైతు బంధు రైతు నిజంగా కూడా వ్యవసాయం చేసిన వానికి ఇద్దాము, తప్పేముంది? వాళ్ళు ఇచ్చే 10,000 తోడు కల్పిస్తామంటున్నాం కదా మేము. అది తప్పేం లేదు. అవన్నీ కూడా దీర్ఘకాలికంగా చేస్తూ ఉన్నారు. ఒక నెల రోజులు పోయినంత మాత్రాన మునిగిపోయింది బబ్బోసలు పెడతా ఉన్నారు. ఎందుకు? కానీ 420 హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు అంటున్నాడు కేటీఆర్. నిజంగా మీ 420 హామీలా? 420 అనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆమె పాపం ఆ అక్క కవితక్క, ఇంకా మిగతా తమ్ముళ్ళు అందరు కూడా. నేను ఒక్కటే అంట, 3,000 రూపాయలు నిరుద్యోగ బుత్తిస్తని చెప్పిర్రా లేదా? మరి ఎందుకు ఇవ్వలేదు? రైతులకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిర్రా లేదా? ఎందుకు ఇవ్వలేదు?
అదేవిధంగా డబ్బులు అల్లుడు వస్తే ఉంటాడు, కొడుకు వస్తాడు, బిడ్డ ఉంటుందని చెప్పినావా లేదా? మరి ఎందుకు గట్టియలేదు? అరే నువ్వు చేయకుండా 10 సంవత్సరాలు ఉన్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నది కుటుంబం అంతా. ఏమైనా సిగ్గుందా మీకు మాట్లాడడానికి? నెల రోజులలో ప్రభుత్వం ఆశమూ చేయాలా? ఏం చేస్తాం అంటే భూమిని కిందికి వేసి మొగులను ఆకాశాన్ని మీకు తీసుకుంటామా? నెల రోజులలో అయ్యే పనులైనా ఇవి? అరే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అప్పుడే మునిగిపోయిందో ముంచురు అంటారు. నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు? నువ్వు ఇచ్చిన హామీలను 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ గొర్రెల స్కీమ్ వచ్చింది, బర్రెల స్కీమ్ వచ్చింది, చేపల స్కీమ్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ వచ్చింది, అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. నీ బండారం బయట పడుతుంది. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళందరినీ బట్టలిప్పి దేశమంతా తింపే రోజు వస్తుంది. రాష్ట్రమంతా మీ కోట్లాది రూపాయల మీ అక్రమ ధనాన్ని బయట పెట్టే రోజు కూడా వస్తుందని చెప్తాం. ఏం చెప్తారు? ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఈసారి మేమే వస్తాం, 17 మాయ అంటున్నావు, అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్. మీరేం చెప్తారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో? ఎంపీ ఎలక్షన్లల్లా మేము 17 గెలుస్తాం. మొన్న బుద్ధి చెప్పిర్రు, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇంకా బుద్ధి లేదు వాళ్ళకు. 3 నెలలు కాలే ప్రభుత్వం మారంగానే జైనింగ్ స్టార్ట్ అయింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వైపు. కనుక జాగ్రత్త, ఏది మాట్లాడినా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. మీరు 17 గెలిచిరనుకో, మేమేమన్నా ఏం రాసియాలో చెప్పురు, మేము రాసిస్తాం. మరి మీకు గెలవకపోతే ఏం చేస్తారో చెప్పమని మేము సవాల్ విసురుతా ఉన్నాం. 17 కానీ ఈసారి ఎంపీ ఎన్నికల్లో కేటీఆర్, కేసీఆర్, ఇక అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కవిత గారు, అంటే కల్వకుట్ల కుటుంబం మొత్తం కూడా ఎంపీ బరిలో నిలబడుతున్నారు అనేది కొంత సమాచారం. నిజంగా వాళ్ళు నిలబడితే తట్టుకుంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? మొన్న వాళ్ళ దిక్కు దుర్మార్గం, మా దిక్కు నీతి నిజాయితీ. మేమేం చేసినామో వాళ్ళేం చేసినారో తెలుసు ప్రజలందరికీ. ఈ 250 కోట్లు పెట్టిన అచ్చో దున్నపోతు, ఏమి ఆంబోతు, ఒక బడుగు బలగిన వర్గాలైన నా మీదికి వెగదూగిలి 250 కోట్లు ఖర్చు పెడితే ఏ రకంగా బుద్ధి చెప్పిరో రేపు కూడా అదే రకంగా బుద్ధి చెప్తాం. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంపీ ఎన్నికలు? 17 గెలుస్తాం. రైట్. ఇది మొత్తం మీద వజ్రేష్ యాదవ్ గారు అయితే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలని కూడా బయట పెడతానంటూ చెప్తున్నటువంటి సందర్భం. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.